హాయ్ గైస్, నేను మీ చందన్. ఈ 'విరహం' అనే సినిమాకి డైరెక్టర్‌ని. మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చాను. చాలా ఇంపార్టెంట్. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పటివరకు ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేసుంటా. యాస్ ఎ డైరెక్టర్‌గా గానీ, యాక్టర్‌గా కానీ ఎనీథింగ్. బట్ దిస్ 'విరహం' ఈస్ వెరీ స్పెషల్ టు మీ. ఎందుకంటే నేను నా ఆల్ ఫ్రెండ్స్, నాకు కావాల్సిన మా అందరి ఫ్రెండ్స్‌తో తీస్తున్న లాస్ట్ కాలేజ్ ఫిలిం. సో, ఈ ఫిలింకి ది బెస్ట్ అవుట్‌పుట్, బెస్ట్ మ్యూజిక్ కానీ, బెస్ట్ డబ్బింగ్ కానీ, బెస్ట్ ఆడియో కానీ, ఎవ్రీథింగ్ అన్నీ బెస్ట్ ఇవ్వాలని చెప్పి వి ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. లాట్ అంటే యాజ్ ఎ స్టూడెంట్‌గా మాకు చాలా ఎక్కువ. మా క్యాపబిలిటీ కన్నా చాలా ఎక్కువ. సో, దాని గురించి అని చెప్పి మేము ఇక్కడ ఒక స్కానర్ పెడుతున్నాం. హోప్ యూ కెన్ సే ఇట్. మీకు ఎంత తోచితే అంత. మీకు సినిమా నిజంగా నచ్చితే ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా ఈ స్కానర్‌కి మీకు ఎంత తోచితే అంత మీకు నచ్చిన దాన్ని బట్టి కొంచెం మనీ షేర్ చేస్తే ఈ మనీని మేము నెక్స్ట్ ఫర్దర్ మూవీస్‌కి బెటర్ అవుట్‌పుట్, బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇవ్వకపోయినా నాట్ ఏ ప్రాబ్లమ్. జీరో ఇష్యూ మాకు. మాకు మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ ఇవి చాలా హ్యూజ్ హెల్ప్ అవుతాయి. సో, ఇప్పుడు మీకు ఒకవేళ నచ్చితే యూ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ పే హియర్ ఎనీథింగ్, ఎనీ అమౌంట్. అదర్వైజ్ మీకు నచ్చి మీ దగ్గర మీకు ఇవ్వడానికి లేకపోయినా, మీకు ఇవ్వాలనుకోకపోతే కింద కమెంట్ బాక్స్లో మీ రివ్యూ ఇవ్వండి. అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. ఎనీథింగ్, గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎనీథింగ్, ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈ మూవీ తీసింది ఆడియన్స్ కోసం. ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ డిసైడ్. సో, ఈ సోదంతా ఆపేస్తే ఇప్పటి నుంచి ఈ విరహం మీది. అండ్ ఇంకా మొదలెడదాం. మీ విరహాన్ని మర్చిపోవడానికి ధూమపానం, మద్యపానం లాంటి విషయాల్ని సేవించకండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామందే ఉన్నారు. హలో, హలో, ఎలా ఉన్నారా? బాగానే ఉందాంరా. ఏంట్రా అసలు నో కాంటాక్ట్? తెలిసిందేగా, జాబ్ జాబ్ అని చెప్పి తిరుగుతూ ఆ టెన్షన్లో ఉందాంలే. వాడెలా ఉన్నాడు? వాడికి జాబ్ వచ్చిందా? ఆరా వచ్చింది, బాగా సెటిల్ అయిపోయాడు. సరే, నేను ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు. సూర్యకి నేనంటే ఇష్టమా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అయినా ఎవరు చెప్పారు నీకు? అర్జున్ చెప్పాడు. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావులే. నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. అవును, ఇష్టమే. సరే, నేను రేపు వస్తున్నట్టు వాడికి చెప్పకు. మీరెక్కడుంటే అక్కడికే నేను వస్తా. వాడితో నేను మాట్లాడాలి. సరే, సరే. నీ ఇష్టం. అరే ఈరోజు అన్ని క్లాసులు బంగ్ కొడదాం రా భయ్. తాగుండి రా భయ్, తాగుండి తాగుండి. మన దగ్గరికి అంటావా? అయి ఉండట్లే, చూసుకుందాం.
అన్నా ఒక్కో బయటికి రా అన్నారు కదా, ఏమైంది? రేయ్ అన్నకు ఫోన్ చేయరా, ఫోన్ చేయి. చెయ్యిరా. హలో అన్నా, ఎక్కడున్నావు అన్నా? అన్నా పొద్దున గొడవైందని చెప్పినా కదన్నా, మన స్పాట్కి వచ్చేసి అన్న, వాడు వచ్చేసి చూసుకుందామని ఈరోజు. హే మచ్చా, వాట్సాప్. హాయ్ మచ్చా. హాయ్ హాయ్. వీళ్ళతో నారా గొడవైంది? అవునరా, పొద్దున్నే చెప్పాల్సింది, ఒక్కొక్కటి గుద్దపాలు తెంగేవాళ్ళం. ఈ పిల్ల నాయలకి నువ్వెందుకని? అన్న అసలు ఏం జరిగిందో తెలుసా అన్న? అది కాదన్నా, ఒకసారి నువ్వు చెప్పు మామ ఏమైందో. మార్నింగ్ పక్క జర్రా. రేయ్ మన వాళ్ళకి కాల్ చేయరా. హలో, సిరిని ఏడిపించమేంట్రా? వస్తున్నా. నువ్వేంద్రా బయటికి రా, చూస్తున్నావు బయటికి రా. అమ్మాయిల దగ్గర రారా బయటికి, నువ్వు బయటికి రా. పోండి. సరే చూస్తున్నా. రే నీకుంది, నీకు కన్ఫామ్ ఉంది, నువ్వు బయటికి రా, చూసుకుందాం. నువ్వు అయిపోయినావు రే రోజు. రే ఇట్రా, ఇట్రారా. చెప్పన్నా. రే పొద్దున్న అమ్మని గెలికి నువ్వేనా అన్నా? అది రే నిజం చెప్పరా నా కొడక. చేశా అన్న. ఇంకొక్కసారి అమ్మాయిని ఎవరైనా గెలిస్తే మీ అందరి గుద్దా పగలగొడతారా? రే అర్థమైందా? ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయినైనా గెలికావా నరికేస్తా. ఓకే అన్న, ఓకే అన్న. సరే మామ, మరి బాయ్. ఇంకా సేపు ఉండొచ్చుగా? లేదురా, సరి వెళ్ళిపోతుంది. అవును, ఎక్కడ సూర్య? ఇంకెక్కడ ఉంటాడు రాడు? వాడికి కొద్దిగా టైం ఇవ్వచ్చు కదరా? 3 ఏళ్ళ నుంచి ఇస్తున్నారా, మాట్లాడడానికి కూడా సరిగ్గా రాదు అడిగి. సర్లే, వాడికి ఆల్ ద బెస్ట్ చెప్పా అని చెప్పి. బాయ్ రా. బాయ్ మామ. నేరా వస్తున్నారా సాయంత్రం? ఎక్కడికి రా? ఆకాంక్ష మూవీ రిలీజ్ అయింది, ఇంకా వాలంటీర్స్ కావాలంట. అవునా? డైరెక్టర్ రా? ఎవడో చందన్ అంట. ఈ మధ్య బాగా వింటున్నారా పేరు? ఏదో 99 కూడా తీసాడంట. వినిపించే పేరు అయ్యేటట్టు. వినిపిస్తుంది. అదే వాలంటీర్స్ కావాలంట, మీరు పోతున్నాం. అరే రండ్రా. ఇంకేం బాబు, వెళ్దామా? ఎక్కడికి? ఏదో వాలంటీర్స్ కావాలన్నారు కదరా. మన వెళ్ళట్లా. ఎందుకు? బయటికి కదా. వెళ్ళా, నా దగ్గర బాక్స్ ఉంది, నేను ఆ బాక్స్ తింటా. నిజం చెప్పరా, ఆ బాక్స్ సరిపోద్దా నీకు? అంటే మరెందుకురా, పదా. అరే డబ్బులు కూడా లేవురా. సెట్ చేయరా, నువ్వు సెట్ చేస్తావు. సెట్ చేయి. ఫోన్ వంశీ చెప్పు ఎంత? 150. ఓకే వేస్తున్నా. కూడా సెట్ చేస్తే 450. 150 450. 450.
ఓకే వేస్తున్నా. థ్యాంక్ యూ. జేబులో రూపాయి ఉండదు, కానీ బిర్యానీ కావాలి. బిర్యానీ ఈజ్ ఎమోషన్ రా. టూ పదా మెక్కుదాం. నువ్వు ఒక్కడివి చాలు నా జీవితానికి. అవును, నువ్వు డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళట్లేంటగా? హారా, అమ్మకి హెల్త్ బాగుండట్లేదు, అందుకే ఇంటికి వెళ్తున్నా. అయ్యో అవునా? అవును, ఈరోజు ఆడిటోరియంలో ఆకాంక్ష రిలీజ్ అంట కదా, వెళ్తున్నారా మీరు? వెళ్తాం. నువ్వు కూడా వస్తున్నాగా? రే లేదురా, నాకు పని ఉంది. ఏమో కానీ ఈ మధ్య విఐపీలా తయారవుతుందో తెలుసా? అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు అసలు నీది. రాలేను. చెప్పా కదా విఐపీ. హలో, వస్తున్నా. అరే చాలా ఇంపార్టెంట్ వర్క్ రా, రేపు కలుస్తా మిమ్మల్ని. బాయ్, సరేనా? తినేసిపో. లేదురా, ఇంపార్టెంట్ అని, అందుకే. ఓకే బాయ్. రేయ్, దాని జీవితంలో ఎప్పుడైనా ఫుల్ బిర్యానీ తిందారా? నేను మాత్రం ప్రతిసారి ఫుల్గా డబ్బులు తప్పించుకుంటా. ప్రతిసారి మిగతా హాఫ్ తినేస్తావుగా, మరి ఇప్పుడు ఏమైంది? ఎంత కమర్షియల్గా తయారయ్యో తెలుసారా నువ్వు? రే 3 years రా, నీ పిల్ల కడుపు నింపడానికి నా డబ్బులు ఖాళీ, నా డబ్బులు నింపడానికి మన ఫ్రెండ్స్ అందరి డబ్బులు ఖాళీ. ఏంటో. అరే కానీ ఏంటోరా, మనకి ఈ మధ్య మెసేజ్కి రిప్లై ఇవ్వట్లా, కాల్స్ ఎత్తట్లా, కానీ నాకేం అర్థం కావట్లే. మరీ అంత డౌట్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పి దొబ్బు, ఏమని? ఐ లవ్ యూ అని. అంతే, నన్ను దొబ్బకు. చెప్పాలంటావు? మిత్రవింద హా, భైరవ, నీ మిత్రవింద ఫోను. ఎత్తు ఒకసారి. హలో. హలో సూర్య. సిరి చెప్పు. సూర్య ఖాళీయేనా? ఖాళీ. అంటే రేపు ఒకసారి కలుస్తారా? కొంచెం ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నీకు. నేనైతే వస్తా, ఒక్క నిమిషం. ఓకే. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయక, నీకు నచ్చింది నువ్వు చేసుకో. నేను వస్తాలే, వాడు రాడు. అవునా, సరేలే, నువ్వైతే రా. యా, అండ్ నేను కూడా నీకు మాట చెప్పాలి. సరే, రేపు మాట్లాడదాంలే. సరే అయితే, బాయ్. బాయ్. ప్రపోజ్ చేస్తాండావా? అంతే అనుకో. బాబాయ్, పెద్ద డిసిషనే. రేయ్, ప్రస్తుతానికి నేను సిరి అనుకో. చే అనుకో ప్రస్తుతానికి. ఇప్పుడు నీ ఎదురుగా సిరి ఉంది. సీరియల్ వైరల్ తిరగదు. సరే, ఎలా ప్రపోజ్ చేస్తావో చెయ్యి. నువ్వేం జోక్స్ అయ్యావుగా? నన్ను అనుమానిస్తున్నావు? నువ్వు కాబట్టి అనుమానిస్తున్నా. సరే చెప్పు, నేనున్నా. కరెక్ట్గా 6 years అనుకుంటా. 6 years ముందు నేను చూసా ఫస్ట్ టైం. 3 అప్పటి అంత నుంచి లేట్ నింపగాడువారా? చెప్పింది నేను. కరెక్ట్గా 6 years బ్యాక్ నేను చూసా. ఫస్ట్ టైం చూడగానే చాలా ఆనందం వేసింది చూసినప్పుడే. సెకండ్ టైం చూసినప్పుడు బాధేసిందా?
ఏయ్ ఇట్రా ఓకే నుంచో. ఓకే మొత్తం చెప్పేంత వరకు నుంచో. ఒకటి ముందు ఈ గడ్డం ఉందే బూచోడ్లాగా సిరియే కాదు, ఏ అమ్మాయి రాదు మన దగ్గరికి, సరేనా? ఫస్ట్ వచ్చి ఇప్పుడు చెప్పు. హాయ్ రా. హాయ్. తిన్నావా? తిన్నా. నువ్వు? తినలే, తినాలి. ఏదో చెప్తానన్నావు. అదేరా, ఫ్రెండ్ లాగా స్టార్ట్ అయిన జర్నీ ఇంత షార్ట్ టైంలో ఇంత అలవాటైపోతా అనుకోలే. డేలో జరిగే ప్రతి చిన్న విషయం షేర్ చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు చిన్న డిస్టెన్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. నైట్ నిద్ర కూడా పట్టట్లే. ఐ థాట్ టు టేక్ ఇట్ స్లో, బట్ నాతో అవ్వట్లే. ఇంకెంత టైం తీసుకుంటావా? ఏమైనా అన్నావా? ఏమల్లా, నువ్వు చెప్పు. అదేరా, ఏం అర్థం కావట్లే. ఫుల్ కన్ఫ్యూజన్. నేనైతే ఆబ్వియస్లీ ఓపెన్ అవ్వలేను, బట్ ఐ వాంట్ టు గెట్ ఎ క్లారిటీ. ఇది అలవాటు అయిపోవటమా లేదా లవ్వా అని. ఇంకా డౌట్ ఏంటే? ఇది ఖచ్చితంగా లవ్వే. అయినా ఇలాంటి విషయాలు అసలు స్లోగా ఉండకూడదు. ఒక్క నిమిషం రా, కాల్ ఆ, వస్తుంది. ఓకే. హాయ్. యా, చెప్పు. నేనే చెప్పేస్తా. ఇంకా నువ్వు ఆగినా నేను ఆగలేను. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా సిరి, ఐ లవ్ యూ. సిరి, థ్యాంక్స్ రా, నీ వల్లే నాకు క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ? వస్తున్నాడు అర్జున్ ఇప్పుడే. అర్జునా? అదే ఇప్పుడు దాకా నీకు చెప్పింది అతని గురించే. హాయ్. సిరి వెళ్దామా? బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తావా? లేదు, కార్తిక్ ఫోన్ చేశాడు, మీరు వెళ్ళండి. సరే, బాయ్. బాయ్ బ్రో. బాయ్. మనం బయటికి వెళ్ళాలని తొందరలో అసలు పలకరించడమే మర్చిపోయాం. నిజమే, అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేయలే. ఏమైనా ఫీల్ అయ్యాడంటావా? హే, నో నో, ఐ డోంట్ థింక్ సో. ఐ నో ఇట్స్ హార్ట్. దట్స్ ఓకే, మేబీ ఒక మంచి కెఫేలో ప్లాన్ చేద్దాం. ఓకే. ఐ నో ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ స్పెషల్, బట్ ఐ వాంట్ పుట్ ఇట్ స్ట్రైట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇఫ్ ఇట్స్ ద సేమ్ ఫర్ యూ, లెట్స్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. నీ ఆన్సర్ నాకు అర్థమైంది.
నేను నిన్ను మనసారా కోరుకునేది ఒక్కటే ఒక కోరిక సిరి. నేను ప్రశ్నించలేకపోతున్నా. తన నా రాతలో రాసున్న సీత అయితే నీ రాముడు చేసిన దానిలో చిన్న సాయం నాకు చిన్న సాయం. లేదంటే ఏయ్ ఏంట్రా మొత్తం ఇలా తడిసిపోయొచ్చు? ఏమైందిరా? అడుగుతుంది నిన్నే కదా. ఏం కాలే ఏం కాలే. సిరియా ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. ఏమో. నేను మాట్లాడతా. నేనున్నాగా. సిరితో నేను మాట్లాడతా. మన సిరియా కదా. నేనున్నాగా. నేను చూసుకుంటా. మన సిరియా మాట్లాడతా. ఎన్ని ఊహించుకున్నాను రా తనతో నా లైఫ్ అంతా. చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు ఎటు కాకుండా కన్ఫ్యూజన్లో పడిపోయింది. వింటున్నావా రే? ఏం చేస్తున్నావురా? నేనేం చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు? సరే చెప్పు. ఏంటా చెప్పు. రేయ్ నా దగ్గర ఓ బ్యూటిఫుల్ ఐడియా ఉందిరా. ఏంటిది? నాకు ఒకటి చెప్పు. ఆ అర్జున్ అనేటోడు లేకపోతే సిరి నీదేనా? నాదే. పక్కా? పక్కా. అయితే విడగొట్టేద్దాం. తప్పేమోరా. కొన్ని కావాలంటే కొన్ని చేయాలిరా. కరెక్టేనంటావా? కరెక్టే. నేనున్నాగా, చూసుకుంటా. రేయ్ ప్లీజ్ రా, నాకు ఒక్క హెల్ప్ అలా చేయరా. అలా కాదురా. పడుకో. అరే చెప్పేది. రేపు మాట్లాడతామా. అరే. పడుకో 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 పడుకో. రే నీ అమ్మ ఇంత జరిగిందారా? అవునరా బాబు, రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏముంది, అర్జున్ సిరిని విడగొట్టడమే. పిచ్చారా నీకు? దీనికన్నా బెటర్ ఐడియా ఉందారా నీ దగ్గర? లేదు. మరి రేయ్ నీ ఫోన్ ఒకసారి. నా ఫోనా? ఈ బే ఎందుకు? వైషు, చెప్పురా. నువ్వు నా ఫ్రెండే కదా. తెలుసులే, చెప్పు ఏం కావాలి. నాకు ఒక ఇంపార్టెంట్ హెల్ప్ రా. పీకినవులే, ఏంది?
నాకు తెలుసురా నువ్వు నా కోసం ఏమేం చేస్తావని. పనున్నప్పుడే గుర్తొస్తా. ఏంటి చెప్పు. నీకు అర్జున్ తెలుసు కదా, వాడే కదా సిరితో తిరుగుతాడు. దీనికి కూడా తెలుసురా, వచ్చి మనకి అర్థం కాదు. ఏంటి? ఏం లేదు, సిరి ఇంకా అర్జున్ రిలేషన్లో ఉన్నారా. అవునా? నైస్ రా. పంది ఫస్ట్ మూసుకొని చెప్పింది మొత్తం. ఏంటో చెప్పు. వాళ్ళిద్దరిని విడగొట్టేయాలి. చీ దరిద్రుడా, ఇట్లాంటివి నేను చెయ్యను. నీకు ఎలా చెప్పాలి? సరే, సూర్యగడికి సిరి అంటే ఇష్టం. అవునా? ఇదొక్క హెల్ప్ ప్లీజ్ 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 ఇదొక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. సరే సావు. థ్యాంక్ యూ. పీకినవులే. ఓకే బాయ్. దొబేయ్. నీ అమ్మ ఎట్లొస్తాయిరా నీకు ఈ ఐడియాలన్నీ? నువ్వు ఉన్నావు గారా నీ దగ్గరే. సెట్ చేశారు. ఏం సెట్ చేసావురా? రాత్రంతా ఏడుస్తాడు, మళ్ళీ పొద్దున్న లేచేసరికి ఏం సెట్ చేసావు అంటాడు. ఎలా రాయలు అయితే సిరి గురించా? ఆబ్వియస్లీ. వాడికి కూడా చెప్పావా? ఇలాంటి విషయాల్లో మనోడు కింగ్ కదరా, చెప్పకపోతే ఎలా? సరే ఏదో ఒకటి చెయ్యి. ఏమైనా పెంట్ అయితే మాత్రం అస్సలు బాగా చెప్తా. చూస్తావుగా ఈ కార్తీక్ ఆడించే ఆట. వైషు డ్రెస్ ఎలా ఉంది? సిరి బాగుంది. సరే ఆగైతే ట్రై చేసుకొని వస్తా. సరే. వైషు చెప్పు. చెప్పావా? ఆగుబే, నువ్వు చెప్పినేమైనా చిన్న విషయమా? చేస్తున్నా ఆగు. నాకు తెలుసురా నా కోసం ఏమేం చేస్తావు నువ్వు. పీకినవులే. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే నేను చెయ్యా. సరే 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 బాయ్. వైషు 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 ఆ, ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. మొత్తం సెట్ రా. ఏమైంది? చెప్పాగా వైషుకి చెప్పాని, హా, మాట్లాడేస్తుంది, సెట్ చేసి పడేస్తుంది. బానే. ఓయ్ ఏమైంది? ఏం లేదు. డ్రెస్ ఏమైంది? ఏం బాలేదు, ప్రాపర్ ఫిట్ లేదు అసలు. అవునా? సిరి, నీకు అర్జున్ తెలుసు కదా? తెలుసు. ఎందుకు? యు లైక్ హిమా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు? అంటే ఈ మధ్య తెగ మాట్లాడుతున్నావు అంట కదా. అలా ఏం లేదులే. ఓకే ఓకే. అంటే అర్జున్ అంతా మంచోడు కాదు. ఈ ఫ్లర్ట్స్ విత్ ఎవ్రీవన్ అండ్ చాలామంది అమ్మాయిల్ని చీట్ చేశాడు. అవునా? అయినా నాకెందుకులే, నాకేం ఫీలింగ్స్ లేవు కదా, నువ్వు కంగారు పడకు. సరే. ఈ డ్రెస్ ట్రై చేసి వస్తా. ఓకే. హలో. ఎస్ వైషు, ఎనీ అప్డేట్? రా చెప్పేసా. ఏంటి మరి రియాక్షన్ అక్కడ? అంటే నమ్మేసేటట్టే ఉంది. సూపరే నువ్వు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సరే సరే. అవు మళ్ళీ చేస్తా. ఓకే. మావా ఏమైందిరా? ఏమైందిరా? సెట్ రా, చెప్పా కదా నాకు చూసుకుంటా అని. కార్తీక్ రా ఇక్కడ. రే సిరి కాల్ చేస్తుందిరా. ఎత్తు ఎత్తు ఎత్తు, స్పీకర్ పెట్టా. హలో. హలో సిరి. సూర్య రేపు ఫ్రీయా? ఖాళీయే. అయితే నేను పంపించిన లొకేషన్కి 10 కల్లా వచ్చాను రేపు. ఎందుకు? అదేరా, మీకు అర్జున్ని మీకు పరిచయం చేద్దామని. వాడిని కూడా తీసుకొని రా. హలో హలో. వింటున్నా. సరే వాడిని కూడా తీసుకొస్తలే. మర్చిపోకండి, టైంకి వచ్చేయండి. ఓకే బాయ్. ఆల్ సెట్. కార్తిక్
నేనైతే అసలు రనరా అక్కడికి. వాడు కానీ పైన ఇప్పుడు తేడా చేశాడు అనుకో, ఏం ఎప్పుడే జరగదు. వెళ్ళిపోతా. పద మూసుకొని. చెప్పేది వినిపిస్తుందా? సరే పద. నమస్కారం కొత్త ప్రేమ హాయ్ రా. జంటకి. హాయ్ బ్రో. హాయ్ Hey. హాయ్ బ్రో. వీడు కార్తిక్ అండ్ కర్ణ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హే, అబ్జర్వ్ చేశారా? కర్ణ, అర్జున్ ప్రాక్టికల్లీ బ్రదర్స్ బ్రో మనం. అవునవును, బ్రదర్స్ అంటారా? ఎప్పుడు మీ గురించే చెప్తుంది బ్రో. మాకు నీ గురించి చెప్పుకుంటే అక్కడి వరకు వచ్చేదే కదా. కానీ నీ గురించి మాత్రం మా దగ్గర దాచేసింది బ్రో. రే అలా కాదురా, నేను చెప్పా కదా నేను నిజంగా డైలమాలో ఉన్నా అండ్ థాట్ టు టేక్ ఇట్ స్లో, బట్ సూర్యతో మాట్లాడాకే క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి బ్రో. థ్యాంక్ యూ. పర్లే బ్రో, నువ్వు ఒప్పుకుంటున్నావు కదరా. బట్ యు నో వాట్ గైస్, మీరు చాలా స్లోగా ఉన్నారు. నేను చెప్తే గానీ తెలియలేదు మీకు. అదే మన కాలేజ్ వాళ్ళకైతే మేము రిలేషన్షిప్లో ఉన్నామని ఆల్రెడీ డౌట్ వచ్చినట్టుంది. నా దగ్గరికే వచ్చి అర్జున్ గురించి బ్యాడ్గా చెప్తున్నారు. కానీ రా, ఫన్నీ పార్టీస్ వాడు నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకున్నాడు, కానీ వాడేరా పెద్ద పిచ్చాడు. ఇదైతే నిజమేరా, వాడే పెద్ద ఎరిపప్ప. వన్ సెకండ్. హలో. యా ఓకే. యప్ బాయ్. సిరి లేట్ అవుతుంది, వెళ్దామా? ఓకే యా బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బాయ్. ఏంటి దాగడు? నిన్ను నమ్మాలి, నువ్వు చూసుకుంటావు. నేనున్నాను, నేను ఏదో ఒకటి చించుతాను. ఆ చించేదేదో రూమ్కి వెళ్ళి చించుతాం పదా. దీనికో పద. షర్టు, మళ్ళీ దానికో ప్యాంట్. బాగానే ఉందిరా షర్టు ప్యాంటు. ఏమైంది? మా బాబురా, ఇంటర్వ్యూ దొబ్బిందిగా, చెక్ నీకు చేస్తాడు ఇలానే ఇంకా. అవ్వాలిరా. డాడీ దొబ్బింది. ఆహా, అలా కాదు. అరా చెప్పు. అరే బయటకు పోదాం రా, చాలా రోజులైంది మనం వెళ్ళి. ఇప్పుడు కూడా మధ్యలో వచ్చేసినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు అవ్వదులే, ఆడికి ఆల్రెడీ గట్టిగా రౌండ్ పడుతుంది. ఒకసారి చెప్పేది నా మాట. అలా కాదు డాడీ, ప్లీజ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, ప్లీజ్. ఐ వాంట్ యువర్ జాబ్ సపోర్ట్ డాడీ. గురించేనా? మరి ఇంకా దేనికి? రేపు వెళ్దామా? రేపు కుదరదురా, అర్జున్తో బయటికి వెళ్తున్నా. పోనీ ఎల్లుండి షాపింగ్కి వెళ్దాం. సరే ఓకే. హ్మ్. ఎల్లుండా? హా, షాపింగ్కే కదా. హా, సరే ఓకే, వచ్చేస్తాం. సరే బాయ్. బాయ్. ఏరా చెక్కేశారా? గట్టిగా రా. ఎవరు ఫోను? నీ పిల్ల ఏమంది? బయటికి వెళ్దామా అంది. ఆ, మేము రాము, మాకు కుదరదు అని చెప్పాను. ఎందుకలా చెప్పావురా? బాబు, ఎప్పుడు 24/7 అవైలబుల్ ఉండకూడదురా. నా మాట విను, ఎల్లుండి వెళ్దాం. సరేరా, వింటాలే నీ మాట. అలా నా మాట వింటూ పైకి వస్తూ. హా, సిగ్గుండాలి అర్జున్, పాపం నేను. నవ్వకు సైకో. అసలు ఎవరైనా అమ్మాయిని బయటికి తీసుకెళ్తా అని చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తారా? అందుకే ఏ అమ్మాయి దొరకలే నీకు, నేను కాబట్టి భరిస్తున్నా. మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మాకు ప్రపోజల్స్ వచ్చాయి. అండ్ యా, అమ్మాయి కత్తిలా ఉంటుంది. వచ్చి 15 మినిట్స్ అయింది, ఏమైనా మాట్లాడతావా? నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఐ రియలీ లైక్ యూ. 2 years నుంచి చెప్దాం అనుకుంటున్నాను. మీ సక్సెస్ని నేను వెనకాల సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు డిలే ఇట్ ఎనీమోర్.
హే నువ్వు నీ ఒపీనియన్ నాకు చెప్పావు, కానీ నీ ఒపీనియన్ ఏం తక్కువ చేయట్లే, కానీ ఐమ్ ఆల్రెడీ సీయింగ్ ఎ గర్ల్ అండ్ ఐమ్ కంప్లీట్లీ ఇన్ టు హర్. అండ్ యా, వీ కెన్ బీ గుడ్ ఫ్రెండ్స్. We can never be friends, but you'll always be special for me. Bye. బాయ్. అయితే నీకు కత్తినే పిలు, నేను వెళ్తా. ఏ కాసేపు ఉండొచ్చు కదా. ఉంటా ఉంటా. మన ఇంటికి వెళ్దామా? ఇప్పుడా? మా ఆంటీ చూస్తే నీకు ఇల్లే ఉండదేమో చూసుకో. ఇంట్లో ఎవరు లేరు, అందరు ఫంక్షన్కి వెళ్ళారు. ఆ? మిడ్ నైట్ వస్తారు. అవునా, మంచిదైతే నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. శారీస్ దానా? అవును, నీ కత్తి పేరేంటో? ఎవరు? అదే ప్రపోజ్ చేసిందన్నావుగా. ఓ శ్రావ్యానా? ఓ శ్రావ్య. మ్మ్. ఓ ఏంటి ఏమైంది? అది పర్ఫ్యూమ్ కొనుక్కుంటే నీ సెలక్షన్ ఏంట్రా? ఫోన్ ఇవ్వు. విక్టోరియా సీక్రెట్ సెలక్షన్. ఒకసారి ఫోన్ ఇస్తావా? రేయ్, ఎంతసేపు దానికి మెసేజ్ పెట్టి పెట్టి సావకూడదు. పడుకుని ఉంటుంది, లేచాక రిప్లై ఇస్తుందిలే. ఫస్ట్ ఆకలి వస్తుంది, ఏదో ఒకటి తినొద్దాం. ఎప్పుడు తిండే కాదరా, మా ఇద్దరిని ఎలా కలపాలో కూడా తొందర చూపించు. బాబు ఆపుకో కాస్త. ఎందుకు తొందర? సరే ఓకే అంది, ఏం చేస్తావు చెప్పు. అసలు రిలేషన్షిప్లో ఉండే స్టఫే వేర్రా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకో, తను ఫుల్ జెలసీ ఫీల్ అయిపోద్ది. నాకు 12K గుడ్ నైట్ చెప్పి దాంతో 2 వరకు చాటింగ్ ఏంట్రా? ఏం నడిపిస్తున్నావు? అది ఏడ్చుకుని టెక్స్ట్ చేసింది. ఓదార్స్తూ ఓదార్స్తూ ఆ టైం అయింది. అంతగా చూడకు, ఏం లేదు అక్కడ. ఓదార్పు ఏం లేకుండా నేమ్ పక్కన 2 హార్ట్సా? ఏ పిచ్చా? నా నేమ్ పక్కన ఓన్లీ 1 హార్ట్. అంటే దాని నేమ్ పక్కన పింక్ హార్ట్ కదా, నీ నేమ్ పక్కన రెడ్ హార్ట్ కదా. సో నువ్వు నా లవ్వర్ అనే కదా. ఇటువు. హే చిల్, అంతగా ఏం లేదు అక్కడ. ఏమైనా ఉంటే పొద్దున్న చెప్పకపోతుండే కదా. ఫస్ట్ కోపం వస్తుంది, ఇట్స్ నథింగ్ బట్ లవ్రా. బాబాయ్ పిచ్చెక్కేసింది. ఇంకొంచెం అయితే క్యూట్గా కొడుతుంది, ఇట్స్ లవ్ టచ్ రా. లవ్లో కోపాలు, బుజ్జగించడాలు ఇవేం నీకు తెలియవు అనుకో. నీకేదో తెలిసినట్టు మరి. లైట్గా ఆకలేస్తుంది, ఏమైనా చేయొచ్చు కదా. మ్యాగీ చేస్తాలే. మ్యాగీకి అంత బుల్లప? హా? ఏం లేదు, ఎగ్ మ్యాగీ చేయొచ్చు కదా అని. నీ శ్రావ్యాన్ని అడుగు, చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, నువ్వు ఆకలి ఆకలి అంటావు కదా, అదే నేను ఆకలి అన్నా అనుకో, వెంటనే వంటగదిలోకి వెళ్ళి వండి తీసుకొస్తుంది. బాగానే చేసావు. బానేనా? బాగా చేసావు. బా నా వల్ల కాదు. ఎక్కడికి? నాకు ఆకలి వస్తుంది, ఏదో ఒకటి బయటకు వెళ్ళి తినేసి. నేను నీ ఆకలి వేరు స్వామి. జెలసీ ఫిల్లా. సరే అయితే Yeah. బాయ్. హే, ఎవరైనా చూస్తారు. చూస్తే ఉంది, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. సరే అయితే నువ్వు ఇంటికెళ్ళు. హే, ఐ రియలీ ఫెల్ట్ గుడ్ స్పెండింగ్ టైమ్ విత్ యూ. ఐ లవ్ యూ. సరే అయితే ఉంటా, బాయ్. ఓకే ఏంటి ఓకే? లవ్ యూ ఎవరు చెప్తాడు? అలాంటివన్నీ ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. ఎప్పుడు వస్తుందో ఆ టైము. సరే అయితే బాయ్. హే, రేపు కూడా కలుద్దామా? రేపు మళ్ళీ క్రికెటేనా? క్రికెట్ ఏం కాదు, జస్ట్ అలా బయటికి వెళ్దాం అంతే. సరే చూద్దాం. సరే.
బాయ్. ఓకే బాయ్. నువ్వైతే ఇంటికి వెళ్ళి ఫస్ట్. సరే బాయ్. బాయ్. అరే ఫోన్ ఎత్తట్లేదురా. ఇంకేముంది, హ్యాండ్ ఇచ్చినట్టే. ఎందుకురా అలా మాట్లాడుతావు? వస్తుందేమోరా. నువ్వు ఇక్కడే ఉండి ట్రై చేయి, నేను లోపలికి వెళ్ళి కూర్చుంటా. రేయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏమనుకోకు, హ్మ్. హ్యాండ్ ఇచ్చింది. రేయ్ ప్రతిసారి ఎందుకురా అలా నెగిటివ్గా మాట్లాడతావు? ఏమో వాళ్ళ మమ్మీతో బయటికి వెళ్ళిందేమో, వాళ్ళ ఇంట్లో తిడుతున్నారేమో. డ్రెస్సే కదా మనం కొందాం, మనం సెలెక్ట్ చేద్దాం కదా. నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేనేం చేయలేను, పద. రేయ్ అటు చూడు, ఇదేంట్రా ఇక్కడ ఉంది? తను మొగుడుతో బయటకు వచ్చినట్టుందిరా. నీ అమ్మా, ఆగు ఒకసారి దీని సంగతి చూద్దాం. వెళ్దాం దా. ఎందుకురా, ఎందుకు వదిలేస్తున్నావు? ఏయ్ ఏమైనా నీకు? లవర్స్ అన్నాక అంతేరా. రేపన్న రోజు నీకు కాపురం కూడా చెప్పి చేయరు కదా. అయితే మొన్న చెప్పిందంతా అబద్ధమేనా? లేటుగా పడుకున్నా, లేటుగా లేచా, అందుకే రాలేపోయా, షాపింగ్ కూడా అందుకే వచ్చి ఉండదురా. మోసం చేసిందిరా మనల్ని. ఈసారి ఫోన్ చేస్తుందిగా షార్ట్ చేయడానికి, అప్పుడు చెప్తా, మొత్తం కడిగేస్తా. హా, ఫోన్ చేసిందిరా, ఇప్పుడు కడిగేస్తా చూడు. హలో. హలో, సారీ రా, మార్నింగ్ మమ్మీతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మిమ్మల్ని కలవలేకపోయా. ఏమనుకోవద్దు, సారీ రా. కొత్తగా సారీ ఏంటి? నీకేదో పనుంది, నువ్వు రాలేకపోయావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? థ్యాంక్స్ రా. అర్జున్కి ఎలాగో ఇప్పుడు 2 days షూటింగ్ ఉంది. ఈ 2 days నేను మీతోనే టైం స్పెండ్ చేస్తా. ఏముంది, రేపు నైట్ అవుట్ ప్లాన్ చేద్దాం, వచ్చేయండి. ఓకేనా? హ్మ్, సరే ఓకే. సరే అయితే. ఓకే ఓకే పడుకోలే, లేట్ అవుతుంది. సరేరా, బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. కడిగేస్తావు. ఏం ప్లాన్ చేసినావురా మరి? ఏం ప్లాన్ చేస్తాంరా, ఏం వస్తలేదు మైండ్కి. నువ్వు ఏదో ప్లాన్ చేసే ఉంటావుగా. మీ అంత తెలివి లేదు కదరా మాకు. బాగానే ఎక్స్ట్రా లెంగుతున్నావుగా. సరే అయితే నేను పోతా. ఏ ఉండుబ్బే, ఎప్పుడు పోతా పోతా అంటావు. ఉండు మాతో కొంతసేపు అయినా. సరే మామ, నీకోసం నా దిల్రా నువ్వు. బిల్డింగ్ లో వస్తున్నా, ఆగురా. ఎనిమిస్ ఉన్నారు. అరే, వస్తున్నా, ఆగురా. వెనకాలరా, అరే నన్ను ఎవరో కొడుతున్నారు రా, వస్తున్నా, ఆగురా. వస్తున్నా, వస్తున్నా. అరే వస్తున్నా, ఆగురా. అరే ఎవరో కొడుతున్నారు రా. అరే వస్తున్నా, వస్తున్నా. అరే ఎవరో కొడుతున్నారు. అరే అబ్బా, రివైవ్ అని చెప్పాను కదరా. నేను చచ్చిపోయాను అక్కడ. నేను కూడా. ఇంకో గేమ్ ఆడదాం లేరా. నీతో గేమ్ ఆడితే నాకిదే పరిస్థితి. అదే అవునరా, నీ జాబ్ ఏమైంది?
జాబా అయ్యింది, పోయింది. అదేంట్రా? అదేంటంటే వాడికి ఎక్స్పీరియన్స్ కావాలి, మ్మ్. నాకు ఎక్స్పీరియన్స్ రావాలంటే జాబ్ కావాలి. మ్మ్. పోయింది. అవును, నీ డిజైన్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి? అవ్వా చేయాలి, టైం ఉందిలే ఇంకా. అయినా ఏముందిరా, జాబ్ రాలేదనుకో మా వాడితో సినిమా సైడ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతా. నైస్ రా, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ. సర్రా బాయ్, పోతా. ఏ ఊకోబే, ఊకే పోతా పోతా అంటావు. పోకపోతే సంపుతాడు రా ఆడక్కడ. వాళ్ళకి కొంచెం టైమీరా. టైం 4 ఏళ్ళు ఇచ్చాం తెలుసా. ఏమైనా పీక్తున్నాడు అక్కడ. ఇప్పుడు వెళ్ళలేదనుకో, వెళ్ళకపోయినా నాకే దొబ్బులు. లేదు నువ్వు చూసుకుంటా అంటే చెప్పు, నువ్వే మాట్లాడుకోడుతూ. దండంరా. మరి ఎందుకురా షో. సరే మరి, బాయ్. సారీరా, ఏమనుకోకు. 2 days అయింది మాట్లాడి. షూటింగ్లో సరిగా అవ్వట్లేదంట తనకు మాట్లాడటానికి, అందుకే షూట్ గ్యాప్లోనే మాట్లాడుతున్నాడు. షూట్ మధ్యలో చాట్ చేస్తున్నాడా? మరి నాకేంటి చాట్ మధ్యలో షూట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అలా ఏం కాదురా. చాలా ప్రేమరా తనకు నేనంటే. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది అసలు నేను తనకు కరెక్టేనా అని చెప్పి. ఇంతకీ మీ ప్రపోజల్ ఎట్లా జరిగింది? ఒక సినిమా మాదిరి ఊహించుకోక కానీ ఐ లవ్ యూ చెప్పాడు. నాకు ఓకే అయితేనే లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నాడు. నాకు ప్రెజర్ పెట్టలేదు, అలా అని ఆక్వర్డ్గా కూడా అనిపించలేదు. చాలా మెచ్యూర్డ్గా చెప్పాడు, చాలా సింపుల్గా అనిపించింది. టు బి ఫ్రాంక్, నువ్వేమనుకోకు, అంత గొప్ప ప్రపోజల్ ఏం కాదు. రేయ్, ఫీల్ అంతా దొబ్బెట్టావు కదరా. సరే, నేను మమ్మీతో ఫోన్ మాట్లాడుకొని వస్తా. నువ్వు నీ చాటింగ్ పురాణం అంతా పక్కన పెట్టి డిజైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరేలేరా. కార్తిక్ వస్తాడు, బయటికి వెళ్దాం. సరే. రే కార్తిక్, ఎక్కడున్నావే? వస్తున్నారా? కిందే ఉన్నా. ఎక్కడున్నావే? త్వరగా రా. రే, మీకు పర్సనల్ టైం ఇద్దామని. పర్సనలా బొక్క. వాడు ఎలా ప్రపోజ్ చేశాడు, ఏం చేశాడు అన్నీ చెప్పి తప్పించుకుంటుంది. త్వరగా రా. అసలు ప్రపోజ్ గురించి ఎందుకు వచ్చిందిరా? అంటే నేనే తీసా. దీన్నే ఎవడు పోతాడు తీసుకోవడం అంటారు. సరిగా నువ్వు త్వరగా రారా. వచ్చేస్తున్నా, కిందే ఉన్నాలే. రేయ్, నీకోటి చెప్పాలి. ఆ, ఈరోజు ప్లాన్ అవ్వలేదు. సరే, ఇంకా టైం ఉందిగా, ఇంకా జాగ్రత్త చేయి. సిరి, హ్మ్? నువ్వు హ్యాపీగానే ఉన్నాగా? హ్యాపీగానే ఉన్నా. అర్జున్తో హ్యాపీగానే ఉన్నాగా? చాలా హ్యాపీగా ఉన్నారా? నిన్ను అర్జున్ని హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. రే, ఏం చేసావురా? నన్నేమో విడగొట్టమని ప్లాన్లు వేస్తావు, దానికేమో ఎప్పుడు కలిసి ఉండేలా చూస్తాను మాటిస్తావు. పిచ్చి పట్టిందా? తను నా ప్రాణం. తనకి ఏం కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నువ్వు నా ఫ్రెండ్, నాకేం కరెక్ట్ అనిపిస్తావు నువ్వు చెయ్యి. ఏంట్రా వాడు ఏదేదో మాట్లాడుతున్నారు సడన్గా? తెలిసిందేగా, వాడు వాడి మూడ్ స్వింగ్స్. జాబ్ రాలేదు, ఇంట్లో ఫుల్ ప్రెషర్, ఫుల్ హెడేక్ వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయాడు. సరిపోయింది. సరే, నాకు చాలా ఆకలేస్తుంది. సరే, ఏదో ఒకటి వెళ్ళి తిందాం పద. సరే పద, పట్టుకో. దేనికి?
కీస్ తెచ్చుకుంటారా? నీ బండా? హ్మ్. వాడు వేసుకెళ్ళిపోయాడు నీ బండి. సరిపోయిందిలే. సరే పద పద. ఇంకా. మేడం ఆప్కి గరం దోశ. అమ్మా వాడేం తినలేదురా. అసలు ఫస్ట్ ఇయర్లో ఎంత హ్యాపీగా ఉండేవాడు. అన్నీ కోతి పనులే. నా మీద అలగడం, మూడ్ స్వింగ్స్. ఏమోరా, వాడు అలా ఉంటే నాకు అసలు ఏదోలా ఉందిరా. కాదు, నిన్నొకటి అడుగుతా చెప్తావా? అడుగు. అర్జున్ వచ్చేసాక మీతో టైం స్పెండ్ చేయడం తగ్గిచ్చేసా. మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నానా అని నాకే అనిపిస్తుంది. మీరేమైనా కోపంగా ఉన్నారా ఆ విషయంలో? అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ. వీఆర్ హ్యాపీ ఫర్ యూ. సరేనా? మూసుకుని తిను. హ్మ్. హ్మ్. రేయ్, ఫోన్ ఏదిరా? ఫోన్ రూమ్లో ఉన్నట్టుందిరా. అయినా నాకు అర్థం కాదురా. ఇందాకేంట్రా అలా మాట్లాడు దాంతో? ఏదో దగ్గరుండి తాళి కట్టిస్తా అన్నట్టు. ఏమోరా, నాకేం అర్థం కావట్లా. తను బాధపడుతుంటే నా వల్ల కావట్లేదురా. నువ్వు చూసావుగా హ్యాపీగా ఉంటే ఎంత బాగుందో. నాకు అస్సలు అర్థం కావట్లేరా. అది బాధపడుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు అన్నది. మధ్యలో నేనేంటి ఎర్రి పుష్పన్నా? సరే, ఇదంతా వదిలే. నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. బ్యూటిఫుల్ ఐడియా. 2 రోజుల్లో దాని బర్త్డే వస్తుంది కదా. హ్మ్. మనం ఎప్పుడు వెళ్ళే పార్క్కి దాని కేక్ కటింగ్కి వెళ్తాం. హ్మ్. కానీ ఈసారి ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కూడా వస్తాడు. వాడెందుకు వస్తున్నాడు రా? కొన్ని కావాలంటే కొన్ని జరగాలరా. అప్పుడే మనం మన జూనియర్ బ్యాచ్ని అక్కడ దింపుతున్నాం. వాళ్ళు ఇంకా టచ్లో ఉన్నారా? దేవుడు ఎవరిని ఊరికే తీసుకురాడరా. తీసుకొచ్చాడంటే ఏదో ఉపయోగం ఉందని వాళ్ళతో ఇప్పుడు మనకుంది. ఏంటి అక్కడ అయిపోయినట్టుంది. అన్న ఇదైతుందన్న. బాగుండ్రా బాగుండు. ఏరా చింటూ, కేక్ కట్ చేస్తున్నారా? మరి మాకేం లేదా మరి? స్కై ఈజ్ బ్లూ బట్ మై హార్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఏంటో మావా, దాన్ని చూస్తుంటే కార్పెంటర్ అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటో ఎందుకురా? అప్పుడే కదా అన్ని కరెక్ట్ చెక్కచ్చు. ఏ పిల్ల ఎప్పుడొక చెప్తున్నావు మరి. ఒకసారి పట్టుకో. కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ మాత్రం కాకూడదు. మీరు ఇదంతా చేస్తుంది నా కోసమేం తెలుసు. ఇప్పటివరకు చేసింది చాలు. పోండి పో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థం కాదా? ఈ గొడవలలో కోల్పోయింది చాలింకా. ఇంకొకసారి ఇలా చేస్తే ఇంకా నువ్వెవరో నేనెవరో. సారీ. నాకు పని ఉంది బ్రో. ఏమైంది బ్రో? కాల్ చేస్తాను. బాయ్. ఎక్కడికి రా? ఏయ్, ఏయ్, బయటికి పోయి తిందాం బా. నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమైందని అలా చేస్తున్నావు?
పదా పోదాం. ఎవడరా చేసింది ఇంత మంచి ప్లాన్? మొత్తం చెడగొట్టావు. పోయి దాన్ని తాళి కట్టించరా పో. రే అలా కాదురా, ఈరోజంతా తను నా పక్కన నవ్వుతూ ఉంటే నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఇన్ని రోజులు పడిన బాధంతా మర్చిపోయారా? మనం అనుకుని జరుగుంటే మనం హ్యాపీగా ఉండాలేమోరా. కానీ తను బాధపడేది. తను బాధపడితే నేనెలా హ్యాపీగా ఉండగలనురా? వచ్చాడమ్మా అమర్ ప్రేమికుడు. రేపు రారా, పొద్దున్న రా, మళ్ళీ స్కెచ్ చేయమమ్మా అని అప్పుడు చెప్తా. రే నాకెంత కష్టమైనా పర్లేదురా, కానీ తనకు నచ్చింది మాత్రం తన నుంచి ఎప్పటికీ దూరం చేయను. ఇంకేమీ వద్దురా, ఆపేద్దాం. అసలు వద్దు. సరే కానీ అట్లీస్ట్ బిర్యానీ కూడా ఉందా? చేర్స్. అయినా మనకన్నీ రిజెక్షన్సేరా. జాబ్లో, లవ్లో. మళ్ళీ అక్కడికే. అయినా లైఫ్లో 2-3 రిజెక్ట్ అయితే లైఫ్ రిజెక్ట్ అయినట్టు కాదురా. డోంట్ లూజ్ హోప్ మ్యాన్. అయినా పిల్లమే పెట్టున్న కాన్సన్ట్రేషన్ జాబ్ మీద పెట్టుంటే ఈ పాటికి మనకు జాబ్ వచ్చేది రోయ్. ఆపేద్దాం, రేపటి నుంచి మొత్తం ఆపేద్దాం. నో గర్ల్స్, ఓన్లీ గర్ల్స్. చూద్దాం ఇది ఎప్పటి వరకు. కానీ భయం వేస్తుందిరా. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలే, మనకేమో జాబ్ లేదు. ఏం అర్థం కావట్లేదురా. రేయ్ ఒకటే చెప్తున్నా, ఇలా భయపడితే ఏది చేయలేవు. భయాన్ని వదిలే, టెన్షన్ వదిలే, అన్నీ అవే సర్దుకుంటాయి. అయినా నువ్వు భయపడకు మా. ఎందుకు భయపడుతున్నావు? నేను కంపెనీ పెట్టాక నువ్వే నా పిఏ, ఓకేనా? సరే మంచిది, పద వెళ్దాం. పద, నీకు బాగా ఎక్కువైంది, నాకు అర్థమైంది. సరే ప్లీజ్ రా, పద పద. ప్లీజ్ రా, లేగో. నెమ్మది దాగరా. రే లవ్ చేయకరా ఏయ్, శంకర్. పిచ్చి పట్టిందా అరుస్తున్నావు? నువ్వు బండి నడుపుతాను నేను. ఏయ్ అరే పిచ్చోడ్లా చేయకు సూర్య నువ్వు. అయినా ఆమె నాకు ఓకే చెప్పుంటే బాగుండేది కదరా. ఏయ్ రేయ్ లేచి డోర్ వేసుకో, నేను బయటికి వెళ్తున్నా. రే కొంచెం ఆ డోలో ఇంకా వాటర్ ఇచ్చాలరా. ఎందుకు, ఏమొచ్చింది? ఏమోరా, ఫుల్ బాడీ పెయిన్స్ అండ్ హెడ్ ఎక్కువ ఉంది. ఇంకొంచెం బేడు రాత్రంతా కూర్చుంది. రేయ్ ప్యూర్ వచ్చిందిరా నీకు? ఏంటా రాత్రి ఇంకా దాని గురించి తలుచుకుంటూ కలవరించుకుంటూ ఏడు. రేయ్ ప్రస్తుతానికి వాటర్ తాగు, నేను బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా, ఇంట్లో లేవు. బయటికి వెళ్ళి దొబ్బించుకోకు. హలో అర్జున్. హలో. అరే నాకు ఫుల్ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా, కొంచెం వచ్చి పిక్ చేసుకుంటావా? నేను దగ్గరలో లేను, దూరంగా ఉన్నా, కష్టం ఇప్పుడు నాకు. సరే పర్లేదులే, సూర్య వాళ్ళ ఇంటి దగ్గరే, వాడికి కాల్ చేస్తా. సరే నువ్వు జాగ్రత్త. సరే.
హలో, అరే ఎక్కడా? ఇంట్లో. అరే అర్జెంటుగా కొంచెం ఈ జిరాక్స్ షాప్ దగ్గరికి రాగలవా? ఏమైంది? అంతా ఓకేనా? కొంచెం కలువు తిరుగుతున్నట్టుంది, కొంచెం ఫాస్ట్గా రావా? కళ్ళు తిరుగుతున్నాయా? సరిగ్గా తినమంటే తినవు. ఉండు, వస్తున్నా. అన్న ఎట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం తెలుసా? వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే మన మీదకి రివర్స్ అవుతున్నారన్న. ఇంకోసారి వాళ్ళ దగ్గర పంపకన్నా, ఉన్న ఇజ్జత్ పోతుంది. ఛా, అవునా? ఉండు, నేను మాట్లాడతా. రేయ్, ఎక్కడున్నావురా? వాడిని మాట్లాడదామని కాలేజ్కి వచ్చారా? నేను నీతో మాట్లాడు. నువ్వెక్కడున్నావు? వాలీబాల్ కోర్ట్. అక్కడే ఉండు, నేను వస్తున్నా. హలో, ఎక్కడున్నావురా? అంటే సిరికి బాగాలేదంట్రా, వచ్చాను ఇక్కడికి. పిచ్చితో పిందా? అరవకు ఇప్పుడు, బాలేదు కదా? అరవకు. ఎందుకు వెళ్తున్నావు బయటికి? చెప్పేది నువ్వు. నీ తన అమ్మ. పక్కనే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తన ఊరికే దాని దగ్గరికి వెళ్ళి దొప్పించుకుంటావు. పక్కనే ఉంది. నీకు ఇస్తా ఫోన్, మాట్లాడొద్దంట. సరే ఇవ్వు. హలో కార్తిక్, చెప్పు. రేపు కొంచెం నన్ను బొటెక్ దగ్గర దింపుతారా? ఎందుకు? మీ ఓడలేడా? లేడు, తనకు షూటింగ్ ఉందంట, అందుకని కొంచెం ఈ ఒక్కసారి బొటెక్ దగ్గర దింపండి రా. సరే ఓకేరా, థ్యాంక్స్. చూద్దాం. రేయ్, ఏం చేస్తున్నారా మీరు? మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే మళ్ళీ మళ్ళీ మా మీదకి వస్తున్నారా? సారీ రా. వాడు ఎందుకు అలా పిచ్చోడు అవుతున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. కావాలంటాడు, మళ్ళీ వద్దంటాడు. ఈ ఒక్కసారి రా, ఇదొక్క హెల్ప్ చేయి ప్లీజ్. అరే ఒక్కసారి రా, కాదు, ఇదొక్కసారి రా, సరే. ఒక్క హెల్ప్ ప్లీజ్. ఇంకోసారి చెప్తున్నా. కాదు, క్లియర్ చెప్తున్నా. ఇంకోసారి చెప్తున్నా. మా మీద రివర్స్ వస్తే నా దగ్గర కూడా రాకూడదు ఎవరు. సరే రా, క్లియర్ చెప్తూ వాడికి కూడా చెప్పేసి. నేను చూసుకుంటా పక్కా. సరే, కాల్ చేయి. థ్యాంక్స్ రా. బాయ్. అన్న అన్న వస్తున్నా నాన్న. వాళ్ళ హలో అన్న, ఎక్కడున్నావన్నా? వాళ్ళు వచ్చేస్తున్నారా అన్న? ఇప్పుడు చేసేస్తా అన్న, ఏమైతే అవుతుంది. ట్రాఫిక్ ఇప్పుడు అవన్నీ చెప్పకన్నా, నేను అంతా చేసేస్తాను. ఏదైతే తర్వాత చూస్తున్నావు. ఓకే ఓకే. ఏ పోరి, అల్లు అర్జున్ సినిమా పేరు ఆర్య, ఈ జన్మకు నువ్వే నా భార్య. ఏమన్నావురా? ఏంద్రా ఏంద్రా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. చిల్లర కనిపిస్తా, నేనే కనిపిస్తా. ఏమైతుంది చెప్పు? పంపిస్తున్నాడు రా నిన్ను. నన్ను ఎవడు పంపిస్తలే. మనిషిరా, పిల్ల జాగ్రత్త. ఇంకోసారి కనిపి నా కొడక. చీరేస్తా. పోరా, చూసుకుందాం. చెత్త నా కొడుకు. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దాట్. థ్యాంక్స్ దీనికి. నువ్వు నాతో వచ్చినప్పుడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, బట్ యుల్ ఆల్వేస్ బీ స్పెషల్ ఫర్ మీ. సిరి, అర్జున్లా ఉన్నాడు చూడు. అవునరా, ఆపనా? వద్దురా, ఆపకు, వెళ్ళిపోదాం పద. అలా కాదు, మాట్లాడితేనే కదా తెలిసేది. ప్లీజ్ రా, వద్దు, వెళ్ళిపోదాం పద. ఏందిరా పొద్దున్నే పిలిచినావు? అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ రా. పిచ్చారా నీకు? ఏం చేస్తావు నీకన్నా అర్థమవుతుందా? ఇంతకు దిగజారుతావు అనుకోలే. ఇప్పుడు నా తప్పులు తెలుసుకోవడానికి నేను రమ్మనిలే. నాకు హెల్ప్ కావాలి, చెయ్యి. వాళ్ళు విడిపోయారేమో. నేను చేసిన దానికి తెలియకుండా పోయింది. ఆ గొడవ దానికి తెలియాలి. నేను దానికి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేసి వంశీ అక్కడే ఉన్నాడు, వంశీ మొత్తం చూశాడని చెప్తా. ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తుంది. ఆ గొడవ జరిగిందన్న విషయం చెప్పు చాలు. వాళ్ళ జీవితంలో మళ్ళీ కలవరు. తప్పురా నువ్వు చేసేది. ఎంత బాధపడుతుందో తెలుసా? ఎంతైనా తను కూడా నీ ఫ్రెండే కదరా. నేను నీతులు చెప్పమనలేదు, చెప్పించే చాలు.
హలో సిరి, కార్తిక్ చెప్పరా. ఆల్ ఓకే కదా నువ్వు? ఏదో ఉన్నాలేరా, ఏంటో చెప్పు. అంటే మార్నింగ్ అర్జున్ని వంశీ చూశాడంట. అక్కడ ఏం జరిగిందో వంశీకి తెలుసంట. దాని గురించి నా దగ్గర కనుక్కోమంటావా? మాట్లాడకరా, నాకు అసలేం అవసరం లేదు. సరే, నాకు ఇంకా మాట్లాడలేదు. అలాగా బాయ్రా. అలాగా ఆ నవ్వెలా వస్తుందిరా నీకు అక్కడంత బాధపడుతుంటే? సైకో నా కొడక. ఇప్పుడు నీకు ఒక 20 సెకండ్ లోపు ఫోన్ వస్తుంది. అది ఎత్తి నేను చెప్పింది చెప్పు. దానికి మించి నాటకాలు వద్దు. హలో హలో. సిరి, మార్నింగ్ నువ్వు అర్జున్ వాళ్ళని చూసావని నాకు తెలుసు. కార్తిక్ చెప్పాడు. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పావా ప్లీజ్? ఈరోజు అర్జున్ ఇంకా శ్రావ్య బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఎవరో శ్రావ్యాని కామెంట్ చేశారంట. అయితే అర్జున్ వాళ్ళని కొట్టాడు. కొట్టాడా? కొట్టడం ఏంటి? అంటే గొడవ కూడా జరిగిందా? గొడవే కదా. హ్యాపీయా ఇప్పుడు? నీ వల్ల ఇద్దరు బాధపడుతున్నారా అక్కడ? సిగ్గుండాలరా. ఇదే చెప్పాలనుకుంటే దెంగే ఇక్కడి నుంచి. నీకు కావాల్సినప్పుడు ఫ్రెండ్, కావాల్సినప్పుడు ఫ్రెండ్. ఇప్పుడు నేను దెంగేయాలి. ఇప్పటికైనా ఏమైందో చెప్పు. చెప్తేనే కదా నాకైనా తెలిసేది ఏమైందో. పొద్దున్నుంచి మెసేజ్ చేస్తే రెస్పాన్స్ లేదు, పొద్దున్నుంచి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఆఖరికి ఇంత దూరం తీసుకొచ్చి ఏందో చెప్తావంటే ఇప్పుడేం లేదు. సరే తాగు. ఇప్పుడైనా చెప్పు. ఎవడ్రా కట్ చేస్తే అర్థం కట్టలేదా? ఎవడైనా చచ్చిపోయాడా? సూర్య పిల్ల సెట్ అంట కదా, పార్టీ ఎప్పుడు? ఏం మాట్లాడుతున్నావురా? అదేంటి కార్తీక్ గడు మొత్తం సెట్ చేశాడు కదా, నీకు చెప్పలేదా? సర్ప్రైజ్ అయి ఉంటుందిలే. అసలు ఏమని చెప్పు. బండి దిగు. ఎక్కు. ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు పొద్దున్న ఫ్రెష్గా మాట్లాడదాం.
ఏమైందిరా వెనకాల చేస్తావు? పిచ్చి పట్టిందా? రేయ్ అసలు ఏం చేస్తావు నీకన్నా అర్థమవుతుందా? బుర్రుందా? ఇదివరకు ఏమైనా అమ్మాయికి హెల్ప్ కావాలంటే నువ్వే నుంచున్నాడు. ఇప్పుడు ఏం చేసావు? నువ్వు నా ఫ్రెండ్ నుంచి చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. అయినా తను అక్కడ ఏడుస్తుందిరా. వద్దు అనుకున్నాం కదా ఇవన్నీ, మళ్ళీ ఎందుకు చేసావు? రేయ్ నువ్వు తను ప్రేమించవు, అది సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తావు. ఆఖరికి నువ్వు బాధపడడానికి కూడా సిద్ధపడ్డావు. కానీ నువ్వు నా ఫ్రెండ్ రా, నీకేది కరెక్టో నాకు తెలీదా? ఇంత బుర్ర పెట్టి ఆలోచించలేకపోతున్నావు. ఏం మనిషిరా. ఛీ. వద్దు, ఇదంతా ఆపేద్దాం. వద్దురా, వద్దు. అంటే ఇన్ని సంవత్సరాలు నా ప్రేమ ఒక కలలా మర్చిపోవాలా? సిరి, నువ్వు లేకుండా నేను అసలు ఉండగలనానే? కలలనే కన్నా నీతోని జీవితమే చేరుకుంటాను, చెరిగిపోతాను. చెప్పనే లేదే నీ పైన ప్రేమని, దాచుకుంటున్నా తాగనంటుంది. ఓ ప్రేమ నిన్ను వదలను వదలను అంటూ తిరిగెను హృదయము నీ చుట్టేగా. ఓ ప్రేమ నువ్వు అందని ఆశగా కలవర పెడుతూ కలలను పుట్టిస్తా. ఓ ప్రేమ నిన్ను వదలను వదలను అంటూ తిరిగెను హృదయము నీ చుట్టేగా. ఓ ప్రేమ నువ్వు అందని ఆశగా కలవర పెడుతూ కలలను పుట్టిస్తా. కలలనే కన్నా నీతోని జీవితమే చేరుకుంటాను, చెరిగిపోతాను. ఈడొచ్చాడేంటి? ఇంకా వీడికి కనిపించకూడదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి జై శ్రీరామ్. నేను కోరుకునేది ఎలాగైనా నెరవేరేలా చూడండి స్వామి, ప్లీజ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని కోరుకున్నా. హే హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి నీకు కూడా మూసిన గుడికి వచ్చే అలవాటు ఉందా? అంటే మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు వస్తుంటా బ్రో. కాదు నీకు అలవాటా? అంటే అలా ఏం లేదు, ప్రతి ట్యూస్డే వస్తూ ఉంటా. ఓకే బ్రో, నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది. ఓకే బ్రో. అర్జున్ చెప్పు. ఖాళీయేనా? బ్రో ఒక 2 minutes బయట వెయిట్ చేస్తావా? వస్తా. అక్కడ కూర్చొని ఉంటాను. ఓకే ఓకే. స్వామి, ఇన్ని రోజులు నా స్వార్థం కోసం కోరుకున్నా, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ లైఫ్ బాగుండాలని కోరుకున్నా. ఇందులో ఏం స్వార్థం లేదు. ఖచ్చితంగా నా కోరిక నెరవేరేలా చూడు స్వామి,
ప్లీజ్. జై శ్రీరామ్. అర్జున్, ఇంకేంటి బ్రో విశేషాలు? అంతా ఓకేనా? ఏదో నడుస్తుంది బ్రో, లైఫ్లో ఇదంతా నార్మలేగా. సిరియా? హ్మ్. పర్లే బ్రో, చెప్పు. అయినా నాకు మొత్తం తెలిసి ఏమైందో. కంగారు పడకు బ్రో, మొత్తం సెట్ అవుతుంది. చాచా అలా ఏం లేదు బ్రో, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అంతే. ఐఎమ్ వెరీ షూర్ దట్ తను నాతో మాట్లాడకుండా ఎక్కువ రోజులు ఉండలేదు. బట్ యా, తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం బ్రో ఇది. తన ఫ్యాషన్ కెరియర్ మీద చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ యా, డెడ్ లైన్ కూడా చాలా త్వరలోనే ఉంది. అవునా? అవును బ్రో, తను సెలెక్ట్ అయితే మీకు సర్ప్రైజ్ ఇస్తా అంది. కానీ ఈ టైంలో తన దగ్గర లేనని చాలా బాధగా ఉంది బ్రో. అవును, నీకు మూవీ ఆపర్చునిటీ వచ్చింది కదా, మరి అదేవింది? నాదేముంది బ్రో, మూవీస్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ టైం బ్రో తనకి. సో ఎలాగైనా ఇప్పుడు నేను తన మ్యాటర్ సార్ట్ చేసుకొని సాల్వ్ చేయాలి బ్రో. బ్రో ఒక చిన్న సజెషన్, ఏమనుకోకు. ఎందుకు బ్రో అందరూ లవ్ అనగానే ఫస్ట్ వాళ్ళ కెరీర్ని సాక్రిఫైస్ చేస్తారు? నేనొక్క జాబ్ కోసం 50+ ఇంటర్వ్యూస్ ఇస్తా బ్రో. ఒక్క జాబ్ దొరికితే ఎంత అదృష్టమో తెలుసా? అలాంటిది నీకు జాక్పాట్ దొరికింది బ్రో, నువ్వెందుకు దాన్ని అలా వదులుకుంటున్నావు? లైఫ్ అందరినీ టెస్ట్ చేస్తుంది బ్రో. సిచ్యువేషన్స్ వల్ల మన డెసిషన్స్ ఎప్పుడు మారకూడదు. ఈరోజు నువ్వు సెటిల్ అయితేనే కదా సిరిని బాగా చూసుకోగలుగుతావు. ఇంకా తన కాంటెస్ట్ అంటావా? తను 100% ఇచ్చేలా మేము చూసుకుంటాం. బట్ మేక్ ష్యూర్ యూ నెవర్ లూజ్ దట్ ఆపర్చునిటీ. సరే బ్రో, నేను వెళ్ళొస్తా. కానీ నువ్వు మాత్రం ఆలోచించే డెసిషన్స్ తీసుకో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. లేని అలవాట్లు చేసుకోవడం ఎందుకు? అయినా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావే, అలా ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. అండ్ యా, మాట్లాడాల్సిన అవసరం కూడా రాలేదు. బట్ యా, ఇట్ వాస్ హెల్ప్ఫుల్. అర్జున్, నేను ఒకటి అడిగితే చెప్తావా? చెప్పు. మామూలుగా బాయ్ ఫ్రెండ్స్కి బాయ్ బెస్ట్ స్టేషన్ చూస్తే కోపం వస్తుంది కదా, నన్ను చూసినప్పుడు నీకు ఎప్పుడాలి అనిపించలేదా? నాతో ఉన్నప్పుడు ఎంత సేఫ్గా ఫీల్ అవుతానో, నీతో ఉన్నప్పుడు అంతే సేఫ్గా ఫీల్ అవుతాను. నేను మాటిస్తున్నా, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కలిసినప్పుడు బ్రదర్స్ అన్నా కదా, ఆ చనువుతో చెప్తున్నా. దేవుడు మన నుంచి ఏమైనా దూరం చేస్తున్నాడంటే ఇప్పుడో ఎప్పుడో అంతకంటే మంచిది ఇస్తాడని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
ఏంటి సిరి ఇదంతా? నువ్వు నార్మల్ అవ్వాలి. నువ్వు నార్మల్ అవ్వాలంటే నేనేం చేయాలి చెప్పు? ఓయ్, సైలెన్స్ ప్రతిదానికి ఆన్సర్ కాదు. నాకొకటి చెప్పు, అర్జున్ని దూరం పెట్టావు, వారితో మాట్లాడటం మానేసావు, హ్యాపీగా ఏమైనా ఉన్నావా? లేదా రోజు అదే తలుచుకొని బాధపడుతున్నావా? దూరం పెట్టినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే దానికి ఏం లాభం? ఇక్కడ నువ్వు బాధపడుతూ అక్కడ వాడు బాధపడుతూ. నువ్వు అర్జున్ని కలిసావా? అంటే నిన్న పొద్దున్న గుడిలో కనిపించాడు, మాట్లాడా. నువ్వు అర్జున్ గురించి మాట్లాడేలా అయితే వద్దు సూర్య, నేను వెళ్తా. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఏదో చూసిందంట, ఏదో డెసిషన్స్ తీసుకుందంట. అలా కాదురా, ఏదో చూసావు, ఏదో ఇన్సిడెంట్స్ గుర్తెచ్చుకున్నావు. వాడికి కనీసం మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు. నువ్వే చెప్పు, ఎంతవరకు కరెక్ట్ ఇది? అయినా నువ్వే అన్నావు కదా మమ్మల్ని విడతీయడానికి చాలామంది చూస్తున్నారని చెప్పి. అయినా అప్పుడు ఏమన్నా నువ్వు? వాడి మీద చాలా నమ్మకం ఉందన్నావుగా. ఎంత మెచ్యూర్డ్గా చెప్పావు. ఇప్పుడు ఏమైంది ఆ మెచ్యూరిటీ? చాలా సిల్లీగా ఉందిరా. ఒకసారి నువ్వే ఆలోచించి చూడు. వాడేం తప్పు చేయడానికి నీకు తెలుసు. ఒకసారి వెళ్ళి మాట్లాడి చూడు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇలా సైలెంట్గా ఉండడం, డల్గా ఉండడం, తినకపోవడం, దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఇక నీ ఇష్టం, చెప్పడం నా వల్ల కాదు. నీకు నచ్చింది చేసుకో. నీ చూపే మౌనంగా దూరమయ్యేలా, ఆ మౌనం మన మధ్య నిలిచేగా. నమ్మకం మెల్లగా చెదిరిపోయేగా, మన ప్రేమే ఇక దూరమయ్యేలా. నిజమేదో చెప్పలేక కాలమంతా మనపై Sorry రా. భారమయుండగా. నిజమేదో చెప్పలేక కాలమంతా మనపై భారమయుండగా. ఇప్పటికైనా టైం వచ్చిందా? నిజమై వెలుగుగా మనసులో నిలిచెనా, దూరం ఐ లవ్ యూ అర్జున్. ప్రేమగా మారేనా, గాయం వెలుగై మనసులు కరిగేనా, మళ్ళీ మనమే ఒకటేమో. బ్రో, హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. సూర్య, నీతో ఒకసారి మాట్లాడాలి, ఇట్రా. సరే పద. చెప్పు, ఇంకెంత దూరం తీసుకెళ్తావు? నువ్వెంతకాలం దాస్తావు? ఆ? నాకు మొత్తం తెలుసు కర్ణ. అర్జున్ మొత్తం చెప్పాడు. జనాలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటారు. అయినా అర్జున్కి ఏం తెలుసని మొత్తం చెప్పడానికి? నువ్వు నన్ను ప్రేమించావని. ప్రేమించానని అంతే. అయినా ఇదంతా ఇప్పుడు అడిగేం లాభం?
నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. కానీ నువ్వు హ్యాపీగా లేవు కదా. మరీ అంత సెల్ఫిష్ అమ్మాయిని ప్రేమించా అవును, అనుకుంటున్నావా? సెల్ఫిషే. ఎప్పుడు నీ బాధ, నీ కోపం, నీ ప్రేమ. వాళ్ళ లైఫ్లోకి వచ్చాక 6 years నుంచి ఉన్న ఫ్రెండ్స్ని దూరం చేసావు. ఆఖరికి అబద్ధాలు కూడా. అసలు నాకు ఫీవర్ వచ్చిన రోజు కొన్ని చెప్పప్పుడు 6 years నుంచి ఒక లైఫ్ ఊహించుకున్నాను. నా నవ్వు, నా బాధ, నా కోపం అన్నీ నువ్వే అనుకున్నా. ఇప్పుడు నువ్వే ఒక భారంలా తయారయ్యావు. అసలు అర్జున్ గురించి నా దగ్గర చెప్పడానికి వచ్చినప్పుడే అప్పుడే నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా. అదేంటని అడుగుంటుంటే ఈరోజు ఈ కథ వేరేలా ఉండేది. ఏదో తెలుసు అంటావు కదా. నేను నీకోసం పడ్డ బాధలో ఒక 1% నీకు అర్థమైనా, నేను ప్రేమించిన దానిలో 1% నీ మనసుకు చేరినా ఈరోజు ఈ కథ వేరేలా ఉండేది. నిజమేరా, నిజంగా సెల్ఫిష్గా అయ్యున్నా బాగుండేది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలిసిన వెంటనే నా కంఫర్ట్ నేను చూసుకొని సైడ్ అయిపోయేదాన్ని. లవ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రేమ గురించి చెప్పే అవకాశం దొరకదు కర్ణ. చెప్పలేకపోయాని చెప్పి లైఫ్ లాంగ్ నీకు రిగ్రెట్ ఉండకూడదని చెప్పి ఈరోజు వచ్చి మరి నాకు నేనే అడుగుతున్నా. ఇది నువ్వు ఇప్పుడు ఏదో చెప్పడం వల్ల ఏదో చేంజ్ అయిపోతుందని అయితే కాదు కర్ణ. నువ్వు నన్ను ప్రేమించావు, అలాగే అర్జున్ కూడా. జస్ట్ ఇన్ కేస్ నేను నిన్ను యాక్సెప్ట్ చేసుంటే అర్జున్ సైడ్ కథ కూడా ఇలానే ఉండేది. అప్పుడు నీ ప్రకారం అర్జున్ నా కోసం ఇంత బాధపడ్డా, అర్జున్ నన్ను ఇంత ప్రేమించాడా అని చెప్పి నిన్ను వదిలేయాలి. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నా బడ్జెట్ ఒక బ్రాండెడ్ డ్రెస్ అంత అయి ఉండొచ్చు. బట్ ఐ స్టిల్ బై ద వన్ దట్ ఐ లైక్ అండ్ ఇట్ కెన్ బీ ద చీపెస్ట్ డ్రెస్. నా వరకు ఇట్ ఈస్ నెవర్ ద వాల్యుబుల్ థింగ్. ఇట్ ఈస్ ద వన్ దట్ ఐ వాల్యూ. నేను నిన్నెప్పుడు ఫ్రెండ్ లాగే చూశాను కర్ణ, కానీ అర్జున్ని ప్రేమించా. సో ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను, నువ్వు నాకు ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసినా ఈ కథ ఇలానే ఉండేది. అయినా ఇష్యూ క్రియేట్ చేసిందే మీరని నాకు తెలుసు. వంశీని అడిగితే మొత్తం చెప్పేశాడు. చాలా కోపం వచ్చింది, కానీ నేను దాంట్లో మీ స్వాదాన్ని చూడాలనుకోలేదు. నీ ప్రేమను చూసా. కానీ చేసిన తప్పని మీరే తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నారు. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఐ నో యు ఆర్ అవాయిడింగ్ మీ కర్ణ, బట్ ఐ హోప్ యూ విల్ గెట్ బ్యాక్ నార్మల్ సూన్. సిరి హ్యాపీ బర్త్డే బ్రో, హ్యాపీ బర్త్డే. ఇదండి మా కథ. నేను ఎవరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కార్తిక్ని అయితే కాదు, మీ డైరెక్టర్ చందన్. మా ఈ కథలో ఎవరిది తప్పులేదు, అలా అని అందరూ కరెక్ట్ కాదు. ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్టే. కార్తిక్ విషయానికి వస్తే తన బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అవతల పక్క ఉన్నది కూడా బెస్ట్ ఫ్రెండ్ అని మర్చిపోయాడు. అక్కడ ఓడిపోయాడు. ఇకపోతే సూర్య సిరిని ప్రేమించాడు. తను ఎంత బాధ పెట్టినా, ఎంత దూరం పెట్టినా ఇంకా దగ్గరే అయ్యాడు తప్ప ఎప్పుడూ దూరం అవ్వలేదు. తను సిరిని ఎంత ప్రేమించాడంటే తను ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమనే వదులుకునే అంత. ఇకపోతే అర్జున్ మా ఈ కథలో చాలా అమాయకుడు. సూర్య సిరిని ప్రేమిస్తున్నాడని తెలిసిన మరుక్షణం సిరి దగ్గరికి వెళ్ళి సూర్య మంచోడు కాదు, వాడిని వదిలే అని చెప్పడానికి ఒక్క క్షణం పట్టదు. కానీ ఆ తప్పు అర్జున్ చేయలేదు. తను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుడు, ఎప్పుడూ కలిసి ఉండాలనుకున్నాడు. అంత పిచ్చోడు. ఇకపోతే సిరి మా ఈ కథని ముందుండి నడిపించింది. సూర్య ఇంకా అర్జున్ సిరిని ప్రేమించారు. కానీ ఈ ప్రేమ అనే యుద్ధంలో అర్జున్ గెలిచాడు. సిరి కూడా అర్జున్నే ప్రేమించింది. కానీ అర్జున్ సిరి జీవితంలోకి వచ్చాక 6 ఏళ్ల నుంచి ఉన్న ఫ్రెండ్స్ని దూరం పెట్టేసింది. ఇది ఖచ్చితంగా సిరి తప్పు మాత్రం కాదు, ఇది ఆ ప్రేమ తప్పు. అంతేలే, ప్రేమలో పడితే ఎవరైనా అంతే. ఈ కథలో ఎవరిది తప్పు లేదండి, అలా అని అందరూ కరెక్ట్ అని చెప్పను. మీరు ఏ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు కరెక్ట్. కలిసి ఉన్న ప్రేమ కథలు చాలానే ఉన్నాయి, కానీ విడిపోయిన మా ఈ ప్రేమ కథే
విరహం. మనసులో ఉన్న ఆ తీపి ప్రేమ దాచుకుంటుంటే భారమవుతోందా తెలుసుకున్నాగా ఇట్లు నాపై చిరంజీవి ప్రేమని చందన్ వర్మ. మార్చలేకున్నా నీ ప్రేమ బాధని ఓ ప్రేమ నిన్ను వదలను వదలను అంటూ తిరిగెను హృదయము నీ చుట్టేగా ఓ ప్రేమ నువ్వు అందని ఆశగా కలవర పెడుతూ కలలను పుట్టిస్తావా